హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్, ప్రిన్సెస్ కట్ బ్లౌజు బ్యాక్ హుక్స్ అనమాట. కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి మనం కటింగ్ చేస్తాం కదా, అలా కటింగ్ కాకుండా నేను చాలా సింపుల్గా చూస్తాను. దీని వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను నేను అనేసి. సో ఫస్ట్ ఫోల్డింగ్స్ అనేవి నా వైపు పెట్టుకుని, లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని కింద 1 ఇంచ్ ఏమో నేను గ్యాప్ ఇస్తున్నాను అనమాట. కింద మనకి క్రాస్లో అలా ఉన్నా కూడా ఇక్కడ కింద క్లాత్ కూడా బాగాలేదు కదా, మనం 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ అలా కిందకి మార్క్ చేసుకోవాలి. తర్వాత నేను ఆది బ్లౌజ్తో ఇలాగ మార్క్ చేస్తున్నాను. చూసారు కదా, బ్లౌజ్ని మనం వెనక సైడు ఇలా పెట్టుకుని, మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్స్ట్రా కదా, అక్కడ వరకు కాకుండా కరెక్ట్గా ఇలాగ బ్లౌజ్ని చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకుని పైనుంచి కింద వరకు మెజర్ చేసుకున్నాను. 14 ఇంచెస్ ఉంది, ఖర్చుతో కలిపి 15 ఇంచెస్ నేను మార్క్ చేస్తున్నాను అనమాట. మీరు బ్లౌజ్తోని చక్కగా ఇలాగ మా కటింగ్ అన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కడా నేర్చుకోలేదు, నా ఓన్గానే నేను నేర్చుకున్నాను. మనం ఒక డాక్టర్ అంటే ఒక 10 మందిని చంపితే కానీ మంచి డాక్టర్ అన్నట్టు, మనం ఒక 10 బ్లౌజులు చెడగొడితే కానీ సూపర్ బ్లౌజ్ అయితే రాదు. సో చూస్తున్నారు కదా, నేను పొడవు పెట్టేసాను. దాని తర్వాత బ్లౌజ్ యాజ్ టీజ్ ఎలా ఉందో ఫోల్డింగ్స్ అలా పెట్టేసుకున్నాక మనకి ఇక్కడ చంక వైపు ఎక్కడుంది కుట్టు అనేసి చూసుకుని అక్కడికన్నా కొంచెం పైకి పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్, కింద సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా చూస్తున్నారు కదా, మనకి ఎక్కడుందో కుట్టు దానికి యువతలకి పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, కుట్టుకి యువతలకి పెట్టుకోవాలి. మనకి కుట్టు ప్లస్ మనకి ఖర్చు కావాలన్నమాట. ఓకేనా, అలా పెట్టేసుకుని ఈజీగా మనకి అయిపోతుంది. చెస్ట్ ఒకటి మాత్రం మెజర్ చేసుకోవాలి. నా చెస్ట్ వచ్చేసి 21 ఇంచెస్, దానిలో హాఫ్ వచ్చేసి 10.5 ఇంచెస్ కదా, అది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ ఒకటి మనం బ్లౌజ్ పెట్టుకుని అలా పెట్టుకోలేము, చెస్ట్ దగ్గర సాగుతుంది కదా. సో మనం చెస్ట్ ఒకటి మెజర్మెంట్ తీసుకోవాలి. మిగతాదంతా ఆది బ్లౌజ్తో ఎలా ఉందో అలాగే మార్క్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, 10.5 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ఆర్మ్ హోల్ గీయడానికి పైనుంచి కిందకి గీసేసి 1 ఇంచ్ లోపల పెట్టి ఇలాగ ఆర్మ్ రౌండ్ అనేది గీస్తాను. ఇంకా లూజ్ కూడా చూసారు కదా, బ్లౌజ్ ఎంత ఉందో దానికి 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను. అలాగే ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కాబట్టి ఒక 1 ఇంచు ఇంకా లూజ్ పెట్టుకున్నాను. మీరు జాకెట్ ఎప్పుడన్నా లూజ్ పెట్టుకోండి, మనం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. కానీ తక్కువ ఖర్చులు తక్కువ పెట్టుకున్నాం అనుకోండి, చాలా చిన్నది అయిపోద్ది, ఎటు అవ్వకుండా ఉంటుంది. నేను ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా సైడ్ కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టుకుంటాను. ఇప్పుడు నెక్ చూసారు కదా, నెక్ ఇలా పెట్టేసుకుని మనం కుట్టాక ఇంత కిందకు ఉంది, సో కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇక్కడికి ఉంది కదా మనకి ఈ బ్లౌజ్, కొంచెం పైకి పెట్టుకోవాలి. కుట్టేసరికి కిందకు వచ్చేస్తుంది అనమాట. మనం కొంచెం జనరల్గా ఆలోచించమే, కుట్టాక ఇది ఇంత కిందకు వచ్చింది కాబట్టి కుట్టక ముందు ఎక్కడ ఉంది, కొంచెం పైకి ఉంది. అలాగే కుట్టాక షోల్డర్ ఇక్కడ ఉంది కాబట్టి కుట్టక ముందు కొంచెం బయటకు ఉండిద్ది. మినిమం కామన్ సెన్స్ అనమాట. అలా చిన్నగా ఆలోచించి మనకి మనమే నేర్చుకోవచ్చు. టైలరింగ్ అంటే పెద్ద ఇదేం కాదు. సో చూసారు కదా, పైన మనకి షోల్డర్ 3 ఇంచెస్ వచ్చింది. అక్కడ మనకి బ్లౌజ్ లోతు డౌన్ కూడా చూసుకుని అక్కడ కూడా గీసుకుని నేనైతే ఆ 2 జాయిన్ చేసి రౌండ్ నెక్కే పెట్టేసుకుంటున్నాను, బ్యాక్ సైడ్ కూడా. సో మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్కి మిడిల్లో డాట్ వేసుకోవాలన్నమాట. అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. సో ఇంకా కట్ చేసేసుకోవాలి. అయిపోయింది కదా, ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను. ఏ సైజు వాళ్ళకన్నా ఏమన్నా మనకి పర్ఫెక్ట్గా మనకి ఆది బ్లౌజ్ ఉంటే దాన్ని బట్టి మంచిగా కట్ చేసేసుకోవచ్చు. చిన్ని టిప్స్, ఖర్చు ఎంత ఉంటుంది ఏంటి అలాంటి చిన్నవి మిస్ అయితేనే బ్లౌజ్ సరిగ్గా రాదు. అలా చిన్నవి మనం అబ్జర్వ్ చేసి స్టిచ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను స్ట్రైట్ కట్లోనే వేస్తున్నాను, క్రాస్ కట్లో కాదు. స్ట్రైట్ కట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట ఇది. బ్యాక్ హుక్స్ పెడతాను. సో సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కింద వరకు ఇలా గీసేసుకుని చంక కింద మొత్తం అంతా సేమ్ మనకి ఫ్రంట్కి బ్యాక్కి ఒకేలా ఉంటుంది. ఇక్కడ మనకి నెక్ మటుకి పైకి పెట్టుకోవాలి, బ్యాక్ నెక్ అంతా కిందకి పెట్టుకోం కదా, అది మాత్రం మళ్ళీ ఆది బ్లౌజ్తో మెజర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సేమ్ ఆది బ్లౌజ్తో మెజర్ చేసుకుని ఇక్కడ వరకు ఉంది కదా, కొంచెం మనం స్టిచ్చింగ్ చేశాక కిందకి వెళ్తుంది కాబట్టి కొంచెం పైకి పెట్టుకోవాలి. సేమ్ ఇందాక నేను ఎలా చెప్పానో అలాగే పెట్టుకోవాలన్నమాట. సో కొంచెం పైకి పెట్టుకుంటే నెక్ కూడా రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనం ఇలాగా చంక నుండి ఇట్లా డాట్ వేసుకుంటాం ప్రిన్సెస్ కట్కి. నేనైతే అది కట్ చేయట్లేదు, కట్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్. బట్ నేను ఇలా కట్ చేయకుండా మనకి షోల్డర్ మిడిల్లో ఇలా ఒక గీత గీసుకోవాలి, దానికి అటు ఇటు మనకి మార్క్ పెట్టుకోవాలి.
చంక మిడిల్లోంచి ఒక గీత గీసుకోవాలి. అప్పుడు చూడండి మనకి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది వస్తుంది. సో అలా షేప్ ఇచ్చుకోవాలి. అలాగే పక్కన కూడా మనకి ఈ డాట్స్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఖర్చు కావాలి. సో బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చెప్పాను కదా నేను ఎలాగో ఎప్పుడు ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటాను. నేను పక్కన కూడా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటున్నాను అనమాట. అది కూడా పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఆది బ్లౌజ్తో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కూడా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూసారు కదా మార్కింగ్ కూడా చాలా ఈజీ. ఆది బ్లౌజ్తో ఇలా సింపుల్గా మార్క్ చేసుకోవచ్చు. ఇంకా మార్కింగ్స్ మీద మనం కట్ చేసేసుకోవాలి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఫ్రంట్ పార్ట్ లోతు తీయలేని ఒక 1/2 ఇంచ్ ఇలా కిందకి పెట్టుకుని ఇలా లోత్ అనేది తీసేసాను అనమాట. సో చూస్తున్నారు కదా అది కూడా ఇంకా కట్ చేసుకోవడమే. చాలామంది లోతు తీయడానికి వాటికి మెజర్మెంట్స్ అలా ఇలా అని చెప్పి చాలా హైరాణ పడుతూ ఉంటారు. అవేం అక్కర్లేదు. మీకు ప్రాక్టీస్ అనమాట. ఒక 10 బ్లౌజులు కుట్టారనుకోండి మీకే తెలుస్తుంది ఏది ఎక్కడ తీయాలి ఏంటనేసి. కొత్తలో ఎవ్వరికీ రాదు. బట్ ప్రాక్టీస్ మీద అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. నేను ప్రిన్సెస్ కట్ ఫస్ట్‌లో చాలా కష్టం అనుకునేదాన్ని. ఫస్ట్ బ్లౌజే కష్టం అనుకున్నాను. నేనే ఓన్‌గా అన్నీ నేర్చుకున్నాను. సో మీరు కూడా ఇలాగా ప్రాక్టీస్ చేస్తూ మీ ఆది బ్లౌజ్తో ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా! ఇంకా మిగిలిన క్లాత్‌లో నేను హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. నాకేంటంటే హ్యాండ్స్ కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి నాకు జాయింట్ పడుతుంది. సో ఇక్కడ కూడా కింద మనకి ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా! అక్కడ కూడా కింద గీత గీసుకోవాలన్నమాట. దాని తర్వాత సేమ్ మనం హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టేసుకుని మన హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. కింద లూజ్ ఇక్కడ వరకు ఉంది కదా అది పెట్టుకుంటున్నాను. అలాగే చేతి పొడవు కూడా ఇక్కడ వరకు ఉంది కదా కొంచెం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. చేతి డౌన్ కూడా చూసారు కదా ఇక్కడికి ఉంది కదా అది కూడా ఖర్చు పెట్టుకుంటున్నాను ఇక్కడ వరకు. సో ఇక్కడ నాకు ముక్కలు పడతాయి కదా అవి నేను తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం 2 కలిపిన డాట్స్ని మనం హ్యాండ్ షేప్లో డ్రా చేసుకోవడం అనమాట. నేను ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ పెట్టేసుకుని కొంచెం ముక్క అయితే కట్ చేసుకుని అతుకు పెట్టుకుంటాను. కొంతమంది ఒక సైడు అతుకు వేసి అలా ఫోల్డ్ చేస్తారు. అలా చేయడం వల్ల అతుకు అనేది మనకి బయటికి కనిపిస్తుంది. ఇలా 2 వైపులా అతుకు వేయడం వల్ల ఏంటంటే మనకి అతుకు కుట్టులోకి వెళ్ళిపోతుంది. బయటకు అయితే కనిపించదు. సో చూసారు కదా హ్యాండ్ షేప్ ఇలాగా మార్క్ చేసుకున్నాను. ఇలా పెట్టి మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్ కరెక్ట్గా ఉందా లేదా అని. బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూసాను. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ తిప్పి సేమ్ కుట్టిందే కదా మనం మెయిన్ ఖర్చులు ఉన్నాయా లేదా సరిగ్గా అని చూసుకుని ఇలా కట్ చేసేసుకుంటే ఈజీ అనమాట. సో హ్యాండ్ కూడా కట్ చేసేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఈజీగా మనం అయితే ఇలా కట్ చేసేసుకోవచ్చు ఆది బ్లౌజ్ యూజ్ చేసుకుని. ఫస్ట్లో కొంచెం ఇది అనిపిస్తుంది కానీ చెప్పాను కదా మొత్తం అంతా ప్రాక్టీసే. సో చూసారు కదా బ్లౌజు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ హుక్స్తో ఈజీగా స్టిచ్చింగ్ కూడా చూడండి నేను ఎలా చేశాను. ఓకేనా ఫ్రెండ్స్?